Yes, I can proudly claim that I'm a Hindu. I'm a Hindu. అది ఫేక్. వైసీపీ వాళ్ళు అప్పుడే చేతులు దులిపించుకోవడం మొదలెట్టారు. ఆ పార్టీకి సంబంధించిన వాడు కాదు. రావణ్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ దళిత క్రైస్తవుల సమస్యలు ఎవ్రీడే రోజుకు ఒక సమస్య వస్తే మీ పార్టీ ప్రతినిధి స్పందించడు, మీ పార్టీ స్పందించదు. ఈ రోజు ప్రశ్న రావణ్ని వదిలేశారు. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక, నీకు రే పురుగులు పట్టి చేస్తావురా నా కొడక, మంచి చేస్తా నా కొడక, నువ్వు రే నాశనం అయిపోతావురా. ప్రధాన ప్రతిపక్షంగా ఏ రోజైతే ఆయన హిందుత్వ వీడియోలు ఒకటో రెండో బయటికి కల్పితాలుగా బయటకు వచ్చినాయో దెబ్బకి జనగణమన పాడేస్తారు. జనగణమన అధినాయక జయ భారత భాగ్య విధాత. దళిత క్రైస్తవ సమర శంకారాము అని ఒక మీటింగ్ పెట్టి, నీ అబ్బా నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. దళిత క్రైస్తవులో జరుగుతున్నటువంటి ఒక అంశాన్ని చర్చించడానికి ప్రయత్నం చేస్తేనే ఇంత అటాక్ చేస్తారా? ఇదే ఆఖరి దొంగతనం నిరికించి ఇప్పుడు నా అటకారం అంటావా? సెక్యులర్ కంట్రీలో ఇంత దారుణంగా అటాక్ చేసి ఇంత దారుణమైనటువంటి ప్రాపగేట్ చేస్తారా అంటే మీ ఉద్దేశం ఏంటి? మీ మీద మానవ హక్కుల ఉల్లంఘన చట్టం, పౌర హక్కుల ఉల్లంఘన చట్టం, ఆ చట్టం ఈ చట్టం కింద కేసు పెట్టి నిన్ను గుల్లగా తిప్పిస్తా. ఏదో ఒక వర్గానికి జరుగుతున్నటువంటి సమస్య అటు చూడు బే. ఈ నాలుక కోసి పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి బహుమతిగా ఇస్తారు. గౌరవ లేదు, తొక్కలేదు. పవన్ కళ్యాణ్ ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన వ్యక్తిని గౌరవించాల్సిన అవసరం నాకు కూడా లేదు. అది చర్చించడానికి కూడా ఒప్పుకోని సమాజం. రుకో జరా. నా కొడక పెంట తినే నా కొడక, నా కొడక నువ్వు ఇస్కాన్ లో తరిమేస్తే, హిందువులు ఇస్కాన్ లో తరిమేస్తే నా కొడక బయటకు వచ్చి అడుక్కు తినే నా కొడక. పవన్ కళ్యాణ్ నోట్లో రాధా మనోహర్ దాస్ అంటే తోలు తీసేస్తాను ఎద్దవ్వా. ఇంకొంచెం హైట్ ఉంటే పడతలేకపోవడమా? నేను హైట్ పెరిగే మార్గం అయితే ఆ మీటింగ్కి వచ్చిన వ్యక్తుల మీద బురద జల్లటం, ఆ మీటింగ్కి వచ్చిన వ్యక్తుల మీద తీవ్రవాద చర్యలు చేయటం. ఆ మీటింగ్ ని ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ గా దాన్ని ప్రొజెక్ట్ చేసేటువంటి విధానం. చిత్రహింసల్లో ఏం లోటుపాట్లు లేవు కదా. మీరేదో ప్రొజెక్ట్ చేసినంత మాత్రం ఆగుతుంది అని మీరు అనుకుంటే మీ పిచ్చి భ్రమ అని నేను చెప్పటానికి ఈ ప్రెస్ మీట్ పెట్టింది. వీడికి ఇంకా తగ్గలా. జడా శ్రవణ్ కుమార్ అనే నేను ఆడో ఎదవ, మటన్ ఎక్కువ, మెదడు తక్కువ. ఎస్, ఒక ప్రాక్టికల్ మ్యాన్ గా రాజకీయాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకున్న వ్యక్తిగా చెప్పకుండా వెళ్ళిపోగా ఇలాంటి కుల వ్యవస్థలో ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి కాగలనా లేదా అనేది కలాం గారు కలలు కనమన్నారు, కథలు మింగమనలేదు. ప్రాక్టికల్ గా ఆలోచించి ఈ రాష్ట్రానికి గొప్ప ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పినటువంటి మాట వాస్తవమే. ఎందుకు మా జనం ఒక 10 లక్షల మంది మా వెనుకుంటే మన కష్టాలని, మన బాధల్ని, మన కన్నీళ్ళని చర్చించుకోవడానికి మనకంటూ అధికారంలో భాగస్వామ్యం ఉంటుంది. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు. ఈరోజు ప్రశ్న రావణ్ అనేటువంటి ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట మాట్లాడినందుకు ఎంతకు వ్యవస్థ అంటాడుతుంది. మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారనే దానికి, శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నారనే దానికి చాలా తేడా ఉంది. ఉగ్రవాద చర్యలు తీసుకునేటువంటి ఎందుకు వెంటాడుతుంది? ఎందుకు ఇన్ని వందల ఛానల్స్ ఎవ్రీ డే అదే ఎజెండాగా ప్రొజెక్షన్ చేస్తున్నాయి? మండుతున్నట్టుంది. మండదా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాదే, మరి ఎందుకు అధికారం మొత్తం పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తుంది?
ఆయన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మనిషి. ఆయన నువ్వేం మాట్లాడతావు? అంటే ప్రజల కోసం జీవన్ రెడ్డి ప్రభుత్వం మారిందనుకోండి, చట్టం మారుద్ది. చట్టం మారిందనుకోండి, ఈ సోకాల్డ్ ఏబిఎన్, టీవీ5, మహా టీవీ, సోకాల్డ్ యూట్యూబర్లకు కూడా చెప్తున్నా, ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్. ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్. టైం మీది. కొడుతున్నారు, కొట్టండి. ఇన్స్టాగ్రామ్ లో నిబ్బాగాన్ లెక్క ముద్దుగా రీల్ చేసినావు గానీ ఈ ఇనాం తీసుకుని ఢిల్లీకి పో. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఎవ్రీ డాగ్ యాజ్ అ డే అని. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది, కుక్కకు కూడా వస్తుంది ఒక రోజు. అంటే ఇప్పుడు కుక్క ఆ రోజు వచ్చిన రోజున యూఏపీఏ యాక్ట్లు చాలా 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 తీవ్రంగా పనిచేస్తాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అయ్యి బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్, ప్లీజ్. మీరు మొదలు పెట్టారు కదా, నేను కూడా మొదలు పెడతా. ఇప్పటి వరకు నేను ప్రొఫెషనల్గానే ఉన్నా, మీరు పర్సనల్గా అటాక్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా పర్సనల్గా తీసుకుంటా. బొచ్చురా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.